హరి ఓం శ్రీ గురుభ్యో నమః. జై హింద్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారి యొక్క వారఫలాలు చూసుకున్నట్లయితే 7 డిసెంబర్ 2025 ఆదివారం నుంచి 13 డిసెంబర్ 2025 శనివారం వరకు మేషరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలితాలు మనం చూసుకున్నట్లయితే తృతీయంలో చంద్రగురుల యొక్క సంచారం, పంచమ కేతువు, అష్టమంలో రవి, బుధ, శుక్రకుజుల యొక్క సంచారం, లాభస్థిత రాహు, ద్వాదశ శనైశ్వరుని యొక్క సంచారం. ఇక మేషరాశి వారికి ఈ వారంలో ఏ విధంగా ఏ పని తలపెట్టినప్పటికీ గురువు అర్ధాష్టమ గురువు అతిచారం నుంచి మళ్ళీ మిథున రాశి సంచారం. ఈ వారం నుంచి మేషరాశి వారికి ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తయ్యేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. తృతీయ బృహస్పతి యొక్క సంచారం మేషరాశి వారికి అత్యంత శుభయుక్తమైన ఫలితాలను ఇస్తుంది. ఇది వృత్తి వ్యాపారాల రీత్యా ఆగిపోయినటువంటి వ్యవహారాల్ని పునః ప్రారంభం చేసుకుంటారు. అయితే ఈ వారంలో అష్టమంలో రవి, బుధ, శుక్రకుజుల సంచారం వల్ల మేషరాశి వారికి ఖర్చు స్థానం కాస్త పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనం కలుగుతుంది. కాబట్టి ద్వాదశంలో ఉన్న శనైశ్వరుడు, ఏలినాటి శని ప్రభావంలో ఉన్న మేషరాశి వారు ఏ పనిలో అయినా సరే ఒక పట్టుదలతో విజయవంతంగా ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితమైనటువంటి విజయాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వారంలో రాహు లాభస్థితిలో కలగటం వల్ల వీరు ఏ రకంగా అవుతుంది అనుకునేటువంటి ప్రతి పనిలో కూడా కొంత మనోధైర్యంతో విజయవంతంగా ముందుకెళ్ళి లాభాలు సాధించుకుంటారు. కాబట్టి అష్టమంలో రవికుజుల సంచారం వల్ల ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తలు పాటించడం అనేది మేషరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి 4 గ్రహాల సంచారం ఈ వారంలో ఖర్చు స్థానం కాస్త పెరుగుతుంది. గురుబలం దక్కినప్పటికీ కూడా ఈ ఆర్థికపరమైన విషయాల్లో లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్, ఫైనాన్సు, లిటిగేషను, లీగలు, స్పెక్యులేషన్స్ లాంటి వ్యవహారాల్లో మేషరాశి వారు కాస్త జాగ్రత్తలు పాటించండి. ఈ రాశి వారికి కుటుంబ వ్యవహారాల రీత్యా కొంత అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. దీర్ఘకాలిక సమస్యల రీత్యా ఉపశమనం పొందుతారు. విద్యార్థులకు చాలా ప్రోత్సాహవంతమైన వారంగా చెప్పుకోవచ్చు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. విదేశీ ఉద్యోగాలు, ప్రయాణాలు చేసుకునేటువంటి వారికి ఈ వారంలో అత్యంత శుభయుక్తమైనటువంటి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ మేషరాశి వారికి ఆత్మవిశ్వాసంతో కూడుకుని ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకుంటారు. ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభం చేసేటువంటి వారికి ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారం ప్రారంభంలో కొంత ఆర్థికపరమైన ఖర్చు స్థానం ఉన్నప్పటికీ మానసికమైనటువంటి ఉత్సాహంతో కార్యాచరణ పూర్తి చేసుకుంటారు. కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా స్త్రీలకు అనారోగ్య సంబంధితమైన విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. అలాగనే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. గతం నుంచి ఇబ్బంది పెట్టేటువంటి ఆరోగ్యపరమైనటువంటి మార్పులు, చేర్పులు, కొంత దీర్ఘకాలిక సమస్యలు రీత్యా ఈ వారాంతంలో చక్కటి ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు. గృహ నిర్మాణాలు, గృహ కార్యాచరణ, నూతన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటారు మేషరాశి వారు. వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకోవడానికి ఈ వారంలో చాలా సానుకూలమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. సినీ రంగాల వారికి, కళారంగాల వారికి చాలా ప్రోత్సాహకరమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. కార్మికులకు, కర్షకులకు ప్రతినిత్యం కూడా కష్టపడి పనిచేసేటువంటి వారికి ఈ వారంలో చక్కటి సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఈ వారంలో మేషరాశి వారు అష్టమ రవి, కుజ, బుధ, శుక్రుల యొక్క సంచారం ఉండటం, ఆదిత్య హృదయాన్ని చదువుకోవటం శుభయుక్తమైన ఫలితాన్ని ఇస్తుంది. చక్కగా ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని, సూర్య నమస్కారాన్ని చేసుకోండి. అలాగే మంగళవారం రోజు శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల దీర్ఘకాలికంగా ఇబ్బంది పట్టే రుణ, రోగ, శత్రు సంబంధితమైనటువంటి విషయాల్లో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం మేషరాశి వారికి ఈ వారంలో అత్యంత శుభయుక్తమైనటువంటి ఫలితాలని ఇచ్చేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక రాహుగ్రస్త, లాభస్థిత రాహుగ్రస్తం కాబట్టి మేషరాశి వారికి ఇప్పటి నుంచి ఏ రకంగానైనా మనం విజయం సాధించుకోవాలనేటువంటి గట్టి సంకల్పం, మనోధైర్యంతో పాటు మీరు ఆలోచించే విధానాల్లో కొన్ని మార్పులు, మాట పట్టింపులు, వాద ప్రతివాదాలు లేకుండా ప్రతి వ్యవహారంలో
కొంత ఆచితూచి అడిగేసినట్లయితే చక్కటి విజయాలు సాధించుకుంటారు. మరి మనోసంకల్పాన్ని పెంచుకున్నట్లయితే దైవిక బలంతో మేషరాశి వారికి అన్ని రకాల ఈ వారంలో విజయాలు సాధించుకునే వారంగానే చెప్పుకోవచ్చు.